హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డైట్ మరియు ఐఏఎస్సి మరియు సిటిఈలలో ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత అంటే గెస్టెడ్ హెచ్ఎంలు మరియు స్కూల్ అసిస్టెంట్గా 5 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి అభ్యర్థుల చేత ఇక్కడ డైట్లలో సిటిఈలలో ఐఏఎస్సీలలో పోస్టులు తాత్కాలిక ప్రాతిపదికన అంటే ఫారెన్ సర్వీస్ అంటే మీకు తెలుసు దాదాపు 5 సంవత్సరాలు చేసే అవకాశం కల్పిస్తూ సిబిటి మోడల్లో పరీక్ష పెడుతూ ఇంటర్వ్యూ పెడుతూ సిలబస్ని ఇచ్చి డైట్లను బీఈడీలను ఐఏఎస్లను సిటీలను బలోపేతం దిశగా ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నోటిఫికేషన్ రాలేదు. ఇటీవలే మీకు తెలుసు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి డైట్ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ అతి త్వరలో బీఈడీ లెక్చరర్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలా ఉన్నాయి విధి విధానాలు ఒకసారి మనం మాట్లాడుకోబోతున్నాం. గత 1 వీక్ బ్యాకే మీకు చెప్పడం జరిగింది, టీచర్లు అందరూ కూడా అలర్ట్గా ఉండండి, ఎందుకంటే మీరు అలర్ట్గా లేకపోతే మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అయిపోతారని. మరి చూడండి, ఇక్కడ ఇది 28/6/2026 ప్రెస్ నోట్. ఇది మొత్తము 202 పోస్టులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 202 పోస్టులకు సంబంధించి దాంట్లో డైట్ లెక్చరర్లు 131, సిటిఈ 36 మరియు ఐఏఎస్సి 17, ఎస్సిఆర్టీ వచ్చేసి 18 పోస్టులు. మొత్తంగా 202 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసింది. సిబిటి మోడల్లో ఉంటుంది, బైలింగ్వల్లో ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉండదు, ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే నోటిఫికేషన్ వచ్చేసి మనకు చూస్తే ఇక్కడ ఎగ్జామ్ అనేది రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది 25 నుంచి 31 జూలై, బాగా గుర్తుపెట్టుకోండి జూలై. అదే ఇంటర్వ్యూ వచ్చి 6th to 8th. ఇది కూడా సిలబస్ చాలా ఉంది సుమా, నష్టం లేదు. రైట్, ఇక్కడ చూస్తే ఇది ఫారెన్ సర్వీస్ టర్మ్స్ అండ్ కండిషన్. ఫారెన్ సర్వీస్ పర్మనెంట్ కాదు, రెగ్యులర్ పోస్టు కాదు, తాత్కాలిక ప్రాతిపదిక అని చెప్పుకోవాలి. ఫారెన్ సర్వీస్ గరిష్టంగా 5 years. అయితే హోదా మాత్రం ఇస్తున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్గా, ఇలా లెక్చరర్గా హోదా ఇస్తున్నారు. దీంట్లో మీరు గమ్మత్తైన విషయం ఏంటంటే, కానీ ఖచ్చితంగా ఎవరికి అంటే ఇది ఎంఈడి ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం. అదే సిటిఈలలో, ఎస్సిఆర్టీలో, బీఈడీలో అన్నప్పుడు ఖచ్చితంగా పిహెచ్డి ఆర్ నెట్ ఆర్ సెట్. అదే డైట్లకైతే ఎంఈడి ఉంటే చాలు, 55%. అదే ఎస్సీ ఎస్టీ మిగతా రిజర్వేషన్లకు కేవలం 50% మాత్రమే అడగడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే ఇంటర్వ్యూ వచ్చేసి 8 ఆగస్ట్ 6 to 8 ఇష్యూ డిప్యుటేషన్ ఆర్డర్స్ క్లియర్గా ఇచ్చాడు. ఎలాంటి కోర్టు కేసులు చిక్కులు రాకుండా డిప్యుటేషన్ ఆర్డర్స్ అని 10th ఆగస్ట్ 10th లోపల పకడ్బందీ ప్రణాళిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇంటర్వ్యూకి సంబంధించి ఎలా ఉంది అంటే డైట్లకు, సిటిఈలకు అంటే కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఐఏఎస్సీలకు సంబంధించి ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, చైర్మన్ ఎవరు, మెంబర్ ఎవరు, యూనివర్సిటీ నుంచి 2 వ్యక్తులు, ఇలా ఇంటర్వ్యూ అనేటువంటిది 20 మార్కులకు సంబంధించింది. ఇంటర్వ్యూ కమ్ డెమోన్స్ట్రేషన్ 20 మార్కులకు సంబంధించింది. అదే ఎస్సిఆర్టీ అయితే రాష్ట్ర స్థాయిలో ఇంటర్వ్యూ ఉంటుంది, జిల్లా స్థాయిలో అంటే ఈ విధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. మరి స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్స్ ఫర్ ఎస్సిఆర్టీ కండక్టింగ్ ఇంటర్వ్యూస్, జిల్లా స్థాయిలో చైర్మన్ అనేటువంటి వ్యక్తి కలెక్టర్ ఉంటే మనకు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఈ కమిటీకి చైర్మన్. ఏ కమిటీకి? ఎస్సిఆర్టీ ప్రొఫెసర్ల కమిటీకి చైర్మన్. ఇంటర్వ్యూ కమిటీకి ఎస్సిఆర్టీ స్టేట్ వైజ్గా ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ముఖ్యాంశాలు చూస్తే మీకు తెలుసు 202. ఇక్కడ మెయిన్గా ఎవరు అర్హులు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు చూడండి, దీనికి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. 500 రూపాయలు పర్ సెషన్. మీరు ఎన్ని అప్లై చేస్తే అన్ని సెషన్లు అన్నట్టుగా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సిబిటి రిటన్ టెస్ట్ 80 మార్కులకు సంబంధించింది. మరి డెమోన్స్ట్రేషన్ వచ్చేసి మనకు 20 మార్కులకు సంబంధించింది. మరి ఇక్కడ చూస్తే 58 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లు ఎలిజిబుల్. మరియు మినిమమ్ ఆఫ్ 5 years ఆఫ్ క్వాలిఫైయింగ్
service. The applicant shall have completed minimum of 5 years of qualifying service as on 30 June 30, 2026. గవర్నమెంట్లో కానీ లోకల్ బాడీలో కానీ ఎక్కడైనా సరే ఎలాంటి సమస్య లేదు. మరి 5 years అనేటువంటిది మనకు క్రైటీరియా 5 years. ఇంతకుముందు 10 అనుకున్నారు, కానీ ఎక్కువ సంఘాల ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు కావచ్చు ఇక్కడ 5 years చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే పర్సంటేజ్ అనేటువంటిది ఇక్కడ డిగ్రీ మాస్టర్ డిగ్రీ 55% అన్నారు. 55% అంటే ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్ విత్ డిజేబుల్కి వచ్చేసి 50%. రైట్. క్వాలిఫైయింగ్ చూడండి ఒకసారి, సెట్ నెట్ ఆర్ పిహెచ్డి ఈజ్ మ్యాండేటరీ ఫర్, ఖచ్చితంగా చూడండి ఒకసారి, సెట్ నెట్ పిహెచ్డి ఈజ్ మ్యాండేటరీ ఫర్ సిటిఈ ఐఏఎస్సి ఎస్సీఆర్టీ. ఎందుకంటే యూజీసీ స్కిల్స్ ఉంటాయి కాబట్టి, అంటే వీళ్ళకు కూడా సాధారణంగా ఆ పోస్టులకు ఉన్నటువంటిది కాబట్టి ఖచ్చితంగా నెట్. అయితే ఏమన్నా అంటే నెట్ సెట్ పిహెచ్డి లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోండి అన్నాడు. చూడండి ఇక్కడ, హవెవర్ candidates without set net PhD can also apply and appear for the written examination of any of the post in city. కాకపోతే ముందుగా ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చూడండి, ఇది మ్యాండేటరీ, బట్ అప్లై చేసుకోవచ్చు. చూడండి ఒకసారి సెషన్ వైజ్గా ఎగ్జామ్. మొదటి సెషన్లో డైట్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సెకండ్ సెషన్ 2లో సిటిఈ ఐఏఎస్కి ఒక ఎగ్జామ్, ఎస్ఎస్సిఆర్టీ వారికి సెషన్ 3 కింద 3 రకాల ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ వైజ్గా తీసుకుంటే సిలబస్ కన్సర్న్ సబ్జెక్ట్ వచ్చేసి ఎస్ఎస్సి లెవెల్ అడిగాడు, 30 మార్క్స్. ఓకే, ఇది సబ్జెక్టుని బట్టి మారుతూ ఉంటుంది. చూడండి, మీ సబ్జెక్ట్ మీరు చూసుకోవాల్సిందే. కాబట్టి కామన్గా ఉన్న అంశం ఏంటంటే ఎడ్యుకేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్, కంప్యూటర్ అవేర్నెస్ మరియు జనరల్ ఇంగ్లీష్ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. మనం గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ మాట ఎగ్జాక్ట్గా 1 week బ్యాక్. తర్వాత పెడగాజీ సబ్జెక్ట్ కన్సర్న్ సేమ్ యాజ్ టీసీ టెట్ పేపర్. కన్సర్న్డ్ సబ్జెక్ట్ పెడగాజీ అంటే మెథడాలజీ. మరి సైకాలజీ పోస్టుకు సైకాలజీ 45 మార్క్స్ ఇచ్చాడు. చూడండి ఒకసారి, ఇక్కడ ఎడ్యుకేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్ అన్నింటిలో కామన్గా 15 మార్కులు ఉంది. కంప్యూటర్ వచ్చేసి 10 మార్క్స్ ఉంది. జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, టోటల్గా 80 మార్కులు. పరీక్షను ఎవరు తప్పించుకోలేరు. కాకపోతే చక్కటి హోదాను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్గా నోమోన్క్లేచర్ మారుతుంది, జిల్లా స్థాయిలో ఉంటుంది. కామన్గా చూసుకుంటే సబ్జెక్టు వారీగా ఇక్కడ క్లియర్ సబ్జెక్టు 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ పిలిచిన వారందరికీ కూడా అవకాశం ఉండవచ్చు. కాకపోతే నెట్ సెట్ అనేటువంటిది మనకు డైట్ తప్ప మిగతా వాటికి ఉంది కాబట్టి క్యాండిడేట్లు తక్కువ పడినప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ ఎంఈడి మాత్రమే అవసరం డైట్కి, పీజీ ప్లస్ ఎంఈడి మాత్రమే అవసరం డైట్కి. నెట్ సెట్ ఏం అడగలేదు, 55% మాత్రమే అడిగారు. మిగతా వాటికి 50% అడగడం జరిగింది. మరి మీ సబ్జెక్టు డౌట్ ఉన్నప్పుడు మీరు ఏ సబ్జెక్టుకి ఎలిజిబుల్ అన్నప్పుడు అలైడ్ సబ్జెక్టు వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనే ఒక చార్ట్ ఉంది. అంటే కొంతమంది సాంప్రదాయ కోర్సులు కాకుండా విభిన్నమైన కోర్సులు చేసి మాకు వస్తుందా లేదా అని ఈ మధ్యకాలంలో డైట్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, డైట్కి అప్లై చేసే వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాబట్టి అలైడ్ సబ్జెక్ట్ అని ఉంది, జీవో నెంబర్ 24 కూడా ఉంటుంది. ఎవరైతే డిప్యూటీ రాసే అభ్యర్థులు మేము ఎలిజిబుల్ కాదా మా డిగ్రీ సబ్జెక్ట్ అన్నప్పుడు జీవో నెంబర్ 24 ఉంటుందండి, దాన్ని చూసుకోవాలి మీరు. ఐఏఎస్సిలో చూడండి, ఖచ్చితంగా ఐఏఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే బీఈడి. యూనివర్సిటీలో ఉంటే దాన్ని ఐఏఎస్సి అంటారు. సిటీ అంటే కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అంటారు. మీకు తెలుసు 3 డైట్లకు కలిపి ఒక సిటీఈ ఉంటుంది, మనం నేర్చుకున్నాం గతంలోనే. మరి ఇక్కడ ఖచ్చితంగా పిహెచ్డిఆర్ నెట్ అన్నాడు ఖచ్చితంగా, రైట్. లేకపోతే మ్యాథమెటిక్స్లో ఒకవేళ మీ సబ్జెక్ట్లో లేకపోతే అలైడ్ సబ్జెక్ట్లో కూడా ఉండవచ్చు. అలైడ్ సబ్జెక్ట్స్కి ఇచ్చిన చార్ట్ ఇవ్వడం జరిగింది. చూడండి, మ్యాథమెటిక్స్లో అప్లైడ్ మ్యాథ్స్ విత్ కంప్యూటర్ స్టార్ట్స్. చూడండి, కెమిస్ట్రీలో కూడా అప్లైడ్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజికల్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, గ్రీన్ కెమిస్ట్రీ, క్యాటలిసిస్ కూడా. అంటే ఈ విధంగా మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, అందరికీ అవకాశాలు కల్పించే ప్రాతిపాదికన చూడండి అలైడ్ సబ్జెక్ట్ ఇన్ పోస్టుగాసేషన్ అనే కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. ఇవి పోస్టుల సంఖ్య, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటారు. ఇక్కడ సిలబస్ అనేటువంటి చూస్తే
ఇక్కడ చూడండి ఒకసారి, ఎడ్యుకేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్లో ఏముంటాయి? కమిటీలు, కమిషన్లు ఉన్నాయి. డిసిప్లిన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం యొక్క రకాలు, జ్ఞానంలోని అంశాలు, జ్ఞాన మీమాంస లాంటివి. మరి ఇంపార్టెన్స్ ఆఫ్ కాగ్నిటివ్ అండ్ నాన్ కాగ్నిటివ్, సంజ్ఞానాత్మక కాని అంశాలు, వాల్యూస్, విలువలు, టీచింగ్ సంబంధించి ఇవన్నీ కూడా మీరు చూసుకుంటారు మీ సబ్జెక్ట్ ప్రకారం. జనరల్ ఇంగ్లీష్లో చూడండి ఇక్కడ సబ్జెక్టులు ఏమున్నాయో, కంప్యూటర్లో ఏమున్నాయో చూడండి ఒకసారి సబ్జెక్టులు అందరికి కామన్గా. సైకాలజీ సబ్జెక్ట్ రాసేవారికి సైకాలజీ, ఫిలాసఫీ రాసేవారికి ఫిలాసఫీ. ఈ విధంగా వారి సబ్జెక్టులను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీకు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా మాకు మెసేజ్ చేయండి. 9985011357 నెంబర్కి వాట్సాప్ చేయండి, మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఇది టీచర్లకు సంబంధించి ఎవరైనా డైట్లలో, బీఈడీలో పెద్ద పిల్లలకు పాఠాలు చెప్పాలనే కోరిక, క్వాలిఫికేషన్ ఉండి, నెట్ సెట్ ఉండి 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అరుదైన అవకాశం డైట్లో పనిచేయడానికి. డిప్యుటేషన్ల పైన చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా మళ్ళీ పరీక్షను రాయాలి అనే విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్.